చూడండి, పాలాకు అనేది ఒక ఉడికినది. ఇప్పుడు మనం ఈ వాటర్లోంచి పాలాకును పక్కకి తీసుకుందాం. స్టవ్ అనేది ఆఫ్ చేద్దాము. ఒట్టి ఆకును మట్టుకే చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఉడికించుకున్న పాలాకును చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు చల్లగా అయినది. ఈ మిక్సీ జార్లో మొత్తాన్ని వేద్దాము. వెల్లుల్లి పొట్టు తీసినవి ఒక 8 వేసుకోవాలి. 8 అయినా 10 అయినా. పచ్చిమిరకాయలు ఒక 4 వేసుకోవాలి మిక్సీ జార్లో. వీటిని ఈ విధంగా కట్ చేసి వేయచ్చు. వీటిని అన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పాలాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసాము. ఒక 4 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి, పాలాకు 2 కట్టలు ఉడకబెట్టినది వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మెత్తని పేస్ట్ లాగా రెడీ అయినది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మైన మెంతాకు వేయాలి. అంటే కసూరి మేతి అంటారు కదా, అది కొద్దిగా వేగించాలి. ఇది వేగినది. దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసి పెట్టుకోవాలి. కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినది. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర 2 వేసుకోవాలి. ఆవాలు అనేవి, జీలకర్ర అనేవి వేగినవి, చిటపట ఉడక అంటున్నాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. ఒక మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఒక 3 పైన స్కిన్ తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించాలి. ఆనియన్స్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నామండి. పాలాకులో ఎప్పుడైనా ఉప్పు అనేది ఉంటుంది. అందుకని పాలాకుతో ఏ వంట చేస్తున్నా కొద్దిగా ఉప్పు అనేది తగ్గించుకొనే వేసుకోవాలి. కావాలంటే తరువాత మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే. ఈ విధంగా కలపండి. ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చి హాఫ్గా కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు వేయాలి. చూడండి, ఆనియన్ అనేది కొద్దిగా ఉడికినది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, దీనిని ఈ విధంగా కలపాలి. చూడండి, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి వేసుకున్న ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. మీరు ఏ కంపెనీ గరం మసాలా అయినా వాడుకోవచ్చు. అన్నిటినీ వేసి బాగా కలపాలి ఈ విధంగా. చూడండి, మనం మెత్తగా చేసుకున్న పాలాకు పేస్టును ఇప్పుడు ఇందులో వేయాలి. ఈ పేస్టులో పచ్చిమిరకాయలు, వెల్లుల్లి వేసాము, అంటే గార్లిక్ 3 వేసి పేస్ట్ చేసినది. వీటిని మొత్తాన్ని ఈ విధంగా కలపాలి. ఇంకా కొద్దిగా మిక్సీ జార్లో పాలాకు పేస్ట్ ఉన్నది, దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకుందాం. చూడండి, మిక్సీ జార్లో పాలాకు పేస్ట్ ఉన్నది. దీంతో ఒక 1/2 గ్లాస్ మైన వాటర్ వేసుకొని మొత్తాన్ని కలిపి ఇందులోనే వేయాలి ఈ వాటర్ని. చూడండి, మీ కూర చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. నాకు ఈ మాత్రం సరిపోతుంది. ఒక మీడియం గ్లాస్ మైన వాటర్ వేసాను. అదే ఇంచుమించు ఒక పెద్ద గ్లాస్ మైన వాటర్ వేసుకున్నాను. దీనిని బాగా ఉడకనివ్వాలి.
ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పైన ఉప్పు వేసుకుందాము. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసాము, ఉప్పు తక్కువగా ఉన్నది, అందుకు ఇంకొద్దిగా 1/2 టేబుల్ స్పూన్. దీన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి, పాలాక్ అనేది బాగా ఉడుకుతున్నది. మంచి స్మెల్ వస్తుంది ఇది ఉడుకుతున్న టైంలో. మంచి స్మెల్ వచ్చిన తర్వాత పన్నీరు ఒక 1/4 కిలో తీసుకున్నాను. 250 గ్రాములు ఉంది. దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. పాలాక్ అనేది బాగా ఉడికినది. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ వేసుకుందాము. పన్నీర్ అనేది పాలక్ పన్నీరు కర్రీకి వేగించిన అవసరం లేదు నూనెలో. డైరెక్ట్ పన్నీరు ముక్కలు కట్ చేసి వేయచ్చు. చూడండి, పన్నీర్ ముక్కలన్నీ మొత్తం వేసేసాం. ఒక్కసారి ఈ విధంగా కలుపుదాము. ఎక్కువ కలపన అవసరం లేదు. దీనిని ఒక్క ఉడకనిచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న క్రీమును వేద్దాము. ఇదండి నేను తయారు చేసిన క్రీము. ఇది పెరుగు పెడతాం కదా, దాని మీద మీగడ వస్తుంది. ఆ మీగడంతా తీసి ఒక మిక్సీ జార్లో వేసి ఒక్కసారి ఒక నిమిషం అట్లా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే క్రీమ్ రెడీ అవుతుందండి. లేదు ఇది మీరు చేయలేరు అనుకుంటే బయట క్రీమ్ దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. చూడండి, ఒక ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న క్రీమ్ మొత్తాన్ని వేసేద్దాము. ఈడ కనిపించకుండా ఒట్టి చూడండి, క్రీమ్ వేసిన తర్వాత మనం వేగించి పెట్టుకున్న మెంతాకును ఈ విధంగా చేత్తో మెత్తగా అట్లా అని వేయాలి. పాలాకు కర్రీలో మెంతాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి ఈ విధంగా కలపండి. పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయినది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. పన్నీర్ చూపించాలా, కనిపిస్తుందా?